హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవిష్య వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ రెసిపీ అండి. ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. అదేమిటో అంటారా, పెసరపప్పుతో లడ్డూలండి. మనకి ఇంకా సమ్మర్ అయితే మొదలైపోతుంది కదా ఫ్రెండ్స్, ఎండలు కూడా చాలా స్టార్ట్ అయ్యాయి. ఎండాకాలంలో మనకి బాడీలో వేడిని తగ్గించడానికి ఇలా పెసరపప్పును తీసుకోవడం వల్ల చాలా మంచిది. అలాగే ఈ పెసరపప్పుతో లడ్డూలు కనుక ఇలా చేసి పెట్టండి, పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఒక్కసారి టేస్ట్ చేశారనుకో మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ 1 కప్పు పెసరపప్పును తీసుకున్నాను. మనం ఇక్కడ పొట్టు ఉన్న పెసరపప్పునైనా తీసుకోవచ్చు, లేదంటే ఇలా పొట్టు లేనిదైనా తీసుకోవచ్చు. ఇందులోని 1 గుప్పెడండి బియ్యాన్ని కూడా వేసుకొని శుభ్రంగా ఒక 2-3 సార్లు కడుక్కోవాలి. ఎందుకంటే మనకి ఈ కాలంలో పెసరపప్పు మార్కెట్లో అమ్మేవారు ఇందులో పౌడర్ అనేది మనకి పురుగు పట్టకుండా పౌడర్ అనేది కలుపుతారు ఫ్రెండ్స్. అందుకనేసి ఇలా శుభ్రంగా కడుక్కొని తీసుకోండి. ఇప్పుడు దీనిని మనం ఒక క్లాత్ పైన ఆరబెట్టుకోవచ్చు, లేదంటే ఇలా స్ట్రైనర్లో వేసుకొని వడకట్టేసి వాటర్ అంతా పోయిన తర్వాత ఇలా ప్యాన్లో వేసి వీటిని ఫ్రై చేసుకుందాము. కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ చూసారా, ఇలా రంగు మారిపోయేంత వరకు ఫ్రై చేసుకోండి, అప్పుడే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. స్మెల్ కూడా మనకి మంచి స్మెల్ వస్తుంది ఇవి వేగిన తర్వాత. ఇక్కడ చూసారు కదా, ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకొని వీటిని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మనము 1 కప్పు పెసరపప్పుకి ఇక్కడ బెల్లాన్ని అయితే ఇలా తీసుకుంటున్నాను. స్వీట్ ఎక్కువగా తినేవారైతే 1 కప్పు తీసుకోండి, లేదంటే కొంచెం తగ్గించుకొని తీసుకోండి. ఇక్కడ 1/2 కప్పు నీళ్ళని అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఈ బెల్లం అంతా కూడా మనకి బాగా కరిగేలాగా తీసుకోవాలి. మనకి ఇక్కడ పాకం అయితే ఏం అవసరం లేదండి. ఇలా బాగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం సిరప్ని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న పెసరపప్పు చల్లారింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక 2-3 స్పూన్ల నెయ్యిని వేసుకొని ప్యాన్లో మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ బాదాము, కొంచెం కాజుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇలా ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపిండిని కూడా ఈ నెయ్యిలో వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. నెయ్యి ఎక్కువగా ఇష్టపడేవారు ఇంకొంచెం వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి వేసుకోవడం వల్ల. చిన్నపిల్లలకు కూడా మంచిదే కదా ఫ్రెండ్స్ నెయ్యి. పిల్లలు ఉన్నవారు కొంచెం నెయ్యి ఎక్కువగా వేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఈ నెయ్యిలో మనము ఈ పెసరపిండిని కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. చూసారా, ఇక్కడ కలర్ కూడా మనకి కొంచెం చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 టీ స్పూను ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోండి. మనకి పౌడర్ లేకపోతే మనము పెసరపప్పుని గ్రైండ్ చేసేటప్పుడు అందులోనే కొన్ని యాలక్కాయలను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మనకి ఈ పెసరపిండి, ఈ బెల్లం సిరప్ ఇవి 2 కూడా ఇప్పుడు చల్లారిన తర్వాత ఇవి 2 కలిపేసుకొని లడ్డూలాగా చేసుకోవచ్చండి. మనకి ఇలా చూసారా, మనం వేడి పైన కనుక వేసుకున్నాం మనకు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి నిల్వ ఉండవు, టేస్ట్ కూడా మారిపోతుంది. ఇలా చల్లారిన తర్వాత ఈ రెండింటిని కలిపేసుకొని లడ్డూలాగా చుట్టేసుకునేదే ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, మన పెసరపప్పు లడ్డూలు రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, ఒక లైక్ చేసి మీరు కూడా స్టార్ట్ చేసేయండి. అలాగే మన వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా, ఒక్కొక్కటిగా నేను లడ్డూలు అయితే చుట్టేసుకుంటున్నాను. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, తప్పకుండా ట్రై చేయండి. చిన్న పిల్లలు ఉన్నవారికి ఇంకా చాలా మంచిది ఫ్రెండ్స్. పిల్లలకు ఇలాంటి ఫుడ్ పెట్టడం వల్ల మనకి సమ్మర్లో వేడి కూడా తగ్గించి పిల్లలకి చలవ చేస్తుంది. ఇక్కడ ఒక్కొక్కటిగా నేను తీసుకున్న క్వాంటిటీకి ఇన్ని లడ్డూలు అయితే వచ్చాయి ఫ్రెండ్స్.